అది ఎన్ని వేల రూపాయలకు పోతుంది? నాకు తెలిసి 50,000 60,000 రూపాయలకు పోతుంది ఎస్సెట్. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది? అసలు దీనికి ఆన్సరబిలిటీ, జవాబుదారీతనం ఉందా? దీన్ని చూస్తే భయం వేస్తుంది. అమరావతి అంటే భయం కాదు, దీన్ని చూస్తే భయం వేస్తుంది. నువ్వు అమరావతి పేరుతో చేసే దోపిడీని చూస్తే, అమరావతి పేరుతో శాశ్వతంగా ఒక వనరు కింద, దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే. ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? మా వాళ్ళ ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లా. నీకు నిజంగా ఏమి దీంట్లో లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెంట్ గా, ఓపెన్ గా అన్ని బయట పెట్టాడు? ఈ రోజు కంటున్నారు, ఇప్పుడు బిల్డింగ్ ఏదో మొదలు పెట్టారు కానీ డ్రైనేజీలు కానీ దానికి ఏమీ లేవని. మళ్ళీ దానికి సపరేట్ ఏమైనా వేస్తారేమో తెలియదు.